మహిళలు ముఖ్యంగా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఎక్కువగా అత్తవారింట్లో ఈ గృహహింస ఎదుర్కోవడం అనేది తరచుగా మనం చూస్తూ ఉంటాం. గృహహింస నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేకమైనటువంటి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా చాలామంది ఇంకా ఈ గృహహింసను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్లకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా కొంతమంది అధికారులను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఈ మధ్యనే సూచించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు ఎవరు వేయొచ్చు, దీని కింద ఎలాంటి రిలీఫ్స్ లభిస్తాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు న్యాయవాది బాలకృష్ణ గారు. ఒకసారి మాట్లాడు. బాలకృష్ణ, మనం అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎప్పుడు వింటూనే ఉంటాం ఆడవారికి సంబంధించి. యాక్చువల్గా అసలు ఈ డివిసి యాక్ట్కి సంబంధించి ఈ డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి, ఎవరు ఈ కేసులు ఫైల్ చేయొచ్చు? రైట్. ముందుగా మతాలకు అతీతంగా ప్రతి మహిళకి కూడా గృహహింస అంటూ ఎదురైతే వాళ్ళకంటూ అన్ని రకాల రిలీఫ్స్ అందించేటువంటి చట్టమే ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. అయితే మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న కరెక్షన్. కేవలం పెళ్ళైనటువంటి మహిళలకు మాత్రమే ఈ చట్టం రిలీఫ్స్ ఇవ్వదు. పెళ్ళైనటువంటి మహిళలు అవ్వచ్చు, పెళ్లి కానటువంటి ఆడపిల్లలు అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లి కానటువంటి ఆడపిల్లలు కూడా తమ తల్లిదండ్రుల నుండి వాళ్ళు కానీ గృహహింసకు కానీ గురైతే ఆ లేడీ కూడా ఈ చట్టం ప్రకారం కేసు వేయచ్చు. ఒక 4 డిఫరెంట్ రిలీఫ్స్ పొందేటువంటి అవకాశం ఉంది. సో పెళ్ళైనటువంటి మహిళ, పెళ్లి కానటువంటి మహిళలందరూ కూడా ఎవరైతే గృహహింస ఎదుర్కొంటారో వాళ్ళందరూ కూడా ఈ చట్టం కింద కేసు వేసి ఒక 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీఫ్స్ పొందేటువంటి అవకాశం ఉంది. అయితే ముందుగా అసలు గృహహింస అంటే ఏంటో కూడా సెక్షన్ 2 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో డిఫైన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజికల్, సెక్షువల్, వర్బల్, ఎమోషనల్, ఎకనామిక్ అబ్యూస్ అంటూ జరిగితే దీన్ని డొమెస్టిక్ వైలెన్స్గా పరిగణిస్తారు. అయితే ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఒక డొమెస్టిక్ రిలేషన్షిప్ అండ్ ఇన్ షేర్డ్ హౌస్ హోల్డ్ జరిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ బాధిత మహిళకి ఈ చట్టం ప్రకారం రిలీఫ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో కేవలం వీళ్ళు ఈ పరిస్థితుల్లో ఈ చట్టం ప్రకారం రిలీఫ్ కోరేటువంటి అవకాశం ఉంది. ఓకే, అంటే జనరల్గా గృహహింస అంటే కొట్టడం అనేది చాలా మంది భావిస్తూ ఉంటారు. సో కొట్టడం అంటే శారీరకంగా హింసించడమేనా, లేదంటే ఇంకా ఎలాంటి యాక్ట్స్ అనేది ఈ గృహహింసకి? కేవలం శారీరక హింస మాత్రమే కన్ఫైన్ అవ్వట్లేదు ఈ గృహహింస చట్టం. ఫిజికల్ అబ్యూస్, ఎమోషనల్ అబ్యూస్, వర్బల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, ఇలాంటి ఏ విధమైనటువంటి అబ్యూస్ జరిగినా సరే ఈ చట్టం ప్రకారం కేసు వేసి రిలీఫ్ పొందేటువంటి అవకాశం ఉంది. ఓకే, అంటే మెయిన్గా రిలీఫ్ అంటే ఎలాంటి రిలీఫ్, అంటే క్రిమినల్ ప్లస్ సివిల్ 2 కలిపి ఉన్నాయి కాబట్టి ఎలాంటి రిలీఫ్ లభిస్తుంది? ఈ చట్టం ప్రకారం మొత్తం కూడా 4 డిఫరెంట్, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీఫ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సెక్షన్ 18 ఆఫ్ దిస్ యాక్ట్ ప్రకారం ప్రొటెక్షన్ ఆర్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్, భర్త కుటుంబీకులు లేదా ఆ లేడీ యొక్క తల్లిదండ్రులు ఆ డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఫ్రీక్వెంట్గా మనం కొడుతూ, దూషిస్తూ, బెదిరిస్తూ ఉంటే అలా జరగకుండా దాన్ని నిషేధిస్తూ ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేసేటువంటి అవకాశం సెక్షన్ 18 ప్రకారం ఉంది. ఓకే, సెక్షన్ 19 ప్రకారం రెసిడెన్స్ ఆర్డర్స్ అంటే అదే ఇంట్లో నుంచి ఆమెని గెంటి వేయకుండా ఆ ఇంట్లో ఆమెకంటూ ఒక సపరేట్ రూమ్, సపరేట్ స్పేస్ కేటాయించేలాగా, ఆ స్పేస్లో ఆమె ఎంజాయ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ కాకుండా, లేదు అంటే వేరే వాళ్ళని ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేలాగా, ఇది కాకుంటే ఈమె వేరే దగ్గరలో కానీ ఉంటే ఆ ఇంటి రెంట్ వీళ్ళు పే చేసేలాగా రెసిడెన్స్ ఆర్డర్స్ కూడా ఈ చట్టం ప్రకారం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రొటెక్షన్ ఆర్డర్స్ మాట్లాడుకున్నాం, రెసిడెన్స్ ఆర్డర్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మానిటరీ ఆర్డర్స్ లేదా మానిటరీ రిలీఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె స్థిరచర ఆస్తుల్ని ఏమన్నా వీళ్ళు కానీ డిస్ట్రాయ్ చేసినా, తీసేసుకున్నా, ఆమె ఇన్కమ్ని తీసేసుకున్నా, లేదా ఆమె ఇన్కమ్కి ఏమన్నా గండిపడేలా చేసుకున్నా అప్పుడు కూడా మానిటరీ రిలీఫ్ లేదంటే మంత్లీ మెయింటెనెన్స్ లంసమ్ అమౌంట్ అవార్డ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, అలాగే కస్టడీ ఆర్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మహిళకి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల కస్టడీ ఆ మహిళకి ఇప్పించేటువంటి అవకాశం కూడా ఈ చట్టంలో ఉంది. ఇదే సెక్షన్ 21. ఇక 22 ప్రకారం కంపన్సేషన్ ఆర్డర్స్. తను ఆ డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఎదుర్కొన్నటువంటి ఫిజికల్, ఎమోషనల్, అదర్ కైండ్స్ ఆఫ్ టార్చర్ నిమిత్తం ఓకే కంపన్సేషన్ అంటే మానిటరీ కంపన్సేషన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. నిన్న మొన్న మీరు న్యూస్ ఫాలో అయి ఉన్నట్లయితే బాంబే హైకోర్టు ఒక పర్టికులర్ కేసులో కంపన్సేషన్ ఆర్డర్ ప్రకారం కింది కోర్టు 5 lakhs ఇస్తే దాన్ని ఎన్హాన్స్ చేసి 1 crore వరకు కంపన్సేషన్ ఇచ్చినటువంటి తీర్పు మనం చూస్తున్నాం. సో ఈ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీఫ్స్
మనకి డొమెస్టిక్ వైలెన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ ఆఫ్ 2005 ప్రకారం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బ్యూటీ ఆఫ్ దిస్ రిలేషన్ ఆఫ్ దిస్ లా ఏమంటే దీంట్లోని రిలీఫ్ కేవలం హిందూ మతస్థులకు మాత్రమే కాదు, మతానికి అతీతంగా ఏ మహిళ అయినా సరే, పెళ్ళైనటువంటి పెళ్లి కానటువంటి మహిళలు ఎవరైనా సరే గృహహింస అంటూ ఎదుర్కొన్నట్లయితే వాళ్ళకి 5 డిఫరెంట్ రిలీఫ్స్ వచ్చేటువంటి అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. ఓకే, అంటే మెయిన్గా ఇప్పుడు కింది కోర్టు అని చెప్పారు కాబట్టి ఎక్కడ ఈ కేసులు వేసుకోవాలి? రైట్, సెక్షన్ 27 ఆఫ్ దిస్ యాక్ట్ ప్రకారం మనం ఈ కేసు కేవలం ఒకటి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అవ్వచ్చు, లేదంటే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేయచ్చు. కేవలం ఈ 2 కోర్టులో మాత్రమే ఏదర్ బాధితురాలు అవ్వచ్చు, బాధితురాల తరపు వేరే వ్యక్తి అవ్వచ్చు, లేదంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ అవ్వచ్చు. జనరల్ ఏమంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ రెఫరల్ మేరకే ఈ పర్టికులర్ కేసు అనేది ఈ కోర్టులో ఇన్స్టిట్యూట్ చేస్తుంటారు. ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఈ కేసుని రెఫర్ చేసేటప్పుడే డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ DIR అని చెప్పేసి అసలు ఎలాబరేట్గా ఏమేమి జరిగింది, ఏమేమి రిలీఫ్స్కి ఈమె అర్హురాలు అని క్లియర్ కట్ క్లారిటీతో రాసి మాటని కోర్టుకి రెఫర్ చేసినప్పుడు అప్పుడు కోర్టు కాగ్నిజెన్స్ చేసుకుని ఈ కేసు ముందుకు వెళ్తుంది. ఓకే, అంటే జనరల్గా ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ సంబంధించి దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ అని ఏమైనా ఉంటుందా? అంటే మైనర్ అని మేజర్ ఇట్లా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుంది? జనరల్ ఏమంటే మేజర్ మహిళలు మాత్రమే ఈ చట్టం ప్రకారం కేసు వేసేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 18 ఏళ్ళు లోపల ఉన్నటువంటి మహిళలు వాళ్ళని అడల్ట్స్గా కన్సిడర్ చేయరు, వాళ్ళని చిల్డ్రన్గా కన్సిడర్ చేస్తారు. సో అక్కడ గృహహింస చట్టం వర్తించేటువంటి అవకాశం లేదు. ఓకే, సో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే కొన్నిసార్లు అత్తమామ వేరే ఇంట్లో ఉంటూ ఉంటారు, సో భార్య భర్త ఒక దగ్గర ఉంటూ ఉంటారు. సో చాలామంది అత్తమామ కేసు పెడుతుంటారు DVCకి. సో అది సాధ్యమేనా? రైట్, ప్రభాత్ త్యాగి వర్సెస్ కమలేష్ దేవి 2022 ఈ పర్టికులర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుంది అంటే వాళ్ళు ఒకే హౌస్ హోల్డ్లో ఉన్నా లేకున్నప్పటికీ ఆ షేర్డ్ హౌస్ హోల్డ్లో ఉండేటువంటి హక్కు లేడీకి అంటూ ఉన్నట్లే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉంటారు, అత్తమామలు వేరే దగ్గర ఉంటారు, ఎప్పుడు కూడా వీళ్ళు కలిసి లేరు. అయినప్పటికీ ఈ మహిళ వాళ్ళ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసేటువంటి అవకాశం ఉంది. ఇది సుప్రీంకోర్టు 2022లో కేటగారికల్గా క్లారిఫై చేసింది. ఓకే, అంటే ఇప్పుడు మనం 498 చూస్తూ ఉన్నాం, అది చాలా మిస్యూజ్ అవుతుందని. సో ఇక్కడ కూడా అలాంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మహిళా సాధికారిత కోసం అవ్వచ్చు, మహిళల్ని రక్షించడం కోసం అవ్వచ్చు, ఈ ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి అనేక చట్టాలు వాటిని ఉపయోగించడం కన్నా దుర్వినియోగం చేసినటువంటి సందర్భాలే అనేకం ఉన్నాయి. జనరల్ ఏమంటే ఈ చట్టం యొక్క ఉద్దేశంలో లోతుపాతుల్లోకి వెళ్తే ఏ ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చారో చాలా మటుకు ఆ ఉద్దేశానికి తూట్లు పడుస్తూ దీన్ని కూడా దుర్వినియోగం చేసినటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి. బట్ పార్లమెంట్ అయితే ఒక సదుద్దేశంతో మహిళల భద్రత కోసం, మహిళల్ని గృహహింస నుండి కాపాడాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఓకే, సో దీన్ని అంటే ఒకవేళ అది తప్పుడు కేసు అని పెట్టారని భర్త భావిస్తే సో దాన్ని ఎట్లా పాస్ చేయించుకోవడం? రైట్, మొన్నటి వరకు కూడా హైకోర్టు సెక్షన్ 482 ఆఫ్ CRPC లేదా కొత్తగా వచ్చిన చట్టం BNSSలోని 528 ప్రకారం క్వాష్ చేయొచ్చా లేదా అనేటువంటి కాంట్రడిక్టరీ జడ్జిమెంట్స్ ఉండేవి. అయితే ఒక 2 రోజుల క్రితమే సుప్రీంకోర్టు కేటగారికల్గా క్లారిఫై చేసింది. 482 ఆఫ్ CRPC అవ్వచ్చు, లేదంటే 528 ఆఫ్ BNSS అవ్వచ్చు. హైకోర్టుకు ఉన్నటువంటి ఇన్హరెంట్ ఎక్స్ట్రాడినరీ పవర్స్తోని ఈ పర్టికులర్ కేసుని వాళ్ళు క్వాష్ చేసేటువంటి అధికారం కూడా ఉంది. అయితే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ జనరల్ రూల్ జనరల్గా ఇలాంటివి క్వాష్ చేయకూడదు. ఎక్కడైతే గ్రాస్ అబ్యూస్ ఆఫ్ లా జరిగిందో, ఎక్కడైతే ఈ చట్ట దుర్వినియోగం ప్రస్ఫుటంగా కనపడుతుందో అలాంటి కేసెస్లో హైకోర్టు ఖచ్చితంగా తనకున్నటువంటి అపరిమిత అధికారాలను వాడుతూ ఈ కేసుని క్వాష్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది. ఓకే, అంటే మెయిన్గా ఇప్పుడు మహిళలకు సంబంధించి అందరూ 498 గురించి ఎక్కువ మాట్లాడతారు, అంటే గృహహింస కానివ్వండి, వరకట్న వేధింపులు. సో దానికి దీనికి మెయిన్గా ఉన్నటువంటి తేడాలు, ప్రైమరీ డిఫరెన్స్ ఏమంటే 498A అనేది కేవలం క్రిమినల్ ఇన్ క్యారెక్టర్. వేరస్ DVC తీసుకుంటే ఒక ప్రొటెక్షన్ ఆర్డర్స్ మినహాయిస్తే మిగిలినటువంటి రిలీఫ్స్ అన్నీ కూడా సివిల్ ఇన్ నేచర్. గృహహింస అని చెప్పేసి దాంట్లోనే ఉంది. అంటే విత్ ఇన్ ద సెట్టింగ్స్ ఆఫ్ 4 వాల్ ఆ డొమెస్టిక్ రిలేషన్షిప్లో జరిగినటువంటి ఒక ఇష్యూ కాబట్టి ఇది ప్రిమార్లీ సివిల్ ఇన్ క్యారెక్టర్. ఒక్క ప్రొటెక్షన్ ఆర్డర్ మాత్రమే కొంత క్రిమినల్ కాంటోర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఒకటే మహిళ ఈ 498 ప్లస్ ఈ 2 DVC 2 కేసులు వేసేటువంటి అవకాశం ఉంది. అనేక సందర్భాల్లో వేశారు కూడా. ఓకే, సో ఇప్పుడు ఒక కపుల్కి సంబంధించి ఆల్రెడీ డైవర్స్ ప్రొసీజర్ నడుస్తున్నాయి. సో దాంట్లో కూడా ఈ DVC కింద రిలీఫ్ అడిగేటువంటి అవకాశం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ FCOP అవ్వచ్చు, HMOP అవ్వచ్చు.
ఒక డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశారు. అదనంగా సపరేట్గా డీబీసీ వేసుకోవాల్సిన అవసరం లేదు. సెక్షన్ 26 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ ఆఫ్ 2005 ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్సిఓపియో హెచ్ఎంఓపియో జరుగుతుంది. దాంట్లోనే ఒక ఐఏ ద్వారా నేను చెప్పినటువంటి ఈ 5 రిలీఫ్స్లో ఏదో ఒక రిలీఫ్ అడుగుతూ మీరు ఇంకొక ఐఏ వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డివోర్స్ కోరుతూ ఎఫ్సిఓపి ఫైల్ అయ్యింది. అందులోనే ఒక ఐఏ ద్వారా కంపన్సేషన్ ఆర్డర్ అడగచ్చు. అందులోనే ఒక ఐఏ ద్వారా రెసిడెన్స్ ఆర్డర్ అడగచ్చు. అందులోనే ఒక ఐఏ ద్వారా మనం ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా అడగచ్చు. అప్పుడు మనం ఇంతకుముందు ఒక కేసు గురించి మాట్లాడు, ₹1,00,00,000 కాంపెన్సేషన్. సో అంటే అది ఆమె 20 years పాటు గృహహింసను ఎదుర్కొన్న తర్వాత కేసు పెట్టారు. సో దీనికి ఏమైనా లిమిట్ ఉంటుందా? అంటే లాస్ట్ టైం జరిగినటువంటి యాక్టివిటీ ఆధారంగా పెట్టచ్చా, లేదంటే ఎట్లా ఉంటుంది? లేదు, చిన్న క్లారిఫికేషన్ అండ్ కరెక్షన్ ఏమంటే 20 years తర్వాత కేసు పెట్టడం కాదు, వాళ్ళు 20 years డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఓకే, ఫైనల్గా ఆమె పెట్టింది. ఆమె క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవటం వలన సుప్రీంకోర్టు దీన్ని క్వాష్ చేయాలి అని చెప్పడం జరిగింది ఈ పర్టికులర్ కేసులో. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే గృహహింసను ఎదుర్కొనేటువంటి మహిళలు అంటే కేవలం పెళ్ళైనటువంటి వాళ్ళే కాదు, సొంత ఇంట్లో ఉంటున్నటువంటి ఆడవాళ్ళు కూడా ఈ గృహహింసకు సంబంధించినటువంటి కేసు వేసుకొచ్చారు బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. దీని ప్రకారం మహిళలకు 5 రకాలైనటువంటి రిలీఫ్స్ లభించేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన అయితే చెప్తున్నారు. ఇక 498A సంబంధించి సో అది క్రిమినల్ కేసు అయితే దీంట్లో క్రిమినల్తో పాటు సివిల్ నేచర్ కూడా ఉంటుందని కూడా ఆయన అయితే స్పష్టం చేస్తున్నారు. బాలరాజుతో శ్రవణ్, ఏబీ నాగజ్యోతి, హైదరాబాద్.